హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్. నేను మీ భార్గవిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారులెస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని, వీడియో చూసిన వెంటనే లైక్ బటన్ ప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ని చూసి మంచి మంచి కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తున్న మా వ్యూవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ అడుగుతున్నారు వైఫ్ క్వాలిటీస్ని గురించి మీరు ఎపిసోడ్స్ చేయండి అని అడుగుతున్నారు. అలా హ్యాపీగా తెలుసుకోవాలి అని అడుగుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. మన అనుభవమే మనకు పాఠాలను నేర్పిస్తూ ఉంటుంది. అవి మళ్ళీ మళ్ళీ తలపోసుకుంటూ ఇలా అందరికీ చెప్పడంతో ఒక సంతోషం వస్తుంది. అది కొంతమంది వరకైనా రీచ్ అవుతుంది అని నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎంతోమంది అభిమానులు నా వీడియోస్ని లైక్ చేస్తూ నన్ను అభిమానిస్తూ ఆ వీడియో చేయండి, ఈ వీడియో చేయండి అని అడుగుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఇది కార్తీక పౌర్ణమి రోజు చేసిన పూజని, వ్రతంని చూపిస్తున్నాను. నేను పూజ గురించి ఆల్రెడీ పెట్టేశాను. బ్యాక్గ్రౌండ్ కోసం ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. పొద్దున సాయంత్రం చేసిన పూజ ఇది. ఆడవాళ్ళకి అమ్మ అనిపించుకోవడం దేవుడిచ్చిన ఒక వరము. భార్యాభర్తలు ఇరువురు అనుకొని ఇంతమంది పిల్లలు కావాలి అనుకొని అప్పుడు ప్లాన్ చేసుకుంటారు. అంటే భార్యాభర్త ప్రేమకి ప్రతిరూపాలు పిల్లలు. మనం ఎంత ప్రేమగా పిల్లల్ని కంటామో పిల్లల్ని కూడా పెంచే విధానంలో అంతా ప్రేమగా పెంచాలి. అంతేగాని పిల్లల్ని అరుస్తూ కొడుతూ తిడుతూ అలా పెంచకూడదు. తల్లిదండ్రుల మీద పిల్లలకి ప్రేమే ఉండాలి, కానీ భయం అనేది ఉండకూడదు. ప్రేమగా వచ్చి మనతో అన్నీ షేర్ చేసుకునేలాగా ఉండాలి. మనం భయం పెట్టామంటే భయమే ఉండిపోతుంది. వాళ్ళు ఏదన్నా జరిగినా కానీ అమ్మ నాన్న కొడతారు తిడతారు చెప్పకూడదు అని అనుకుంటారు. ఆడపిల్లల్లో ఒకలాగా మగపిల్లల్లో ఒకలాగా అలాగా అస్సలు చూడకూడదు. పిల్లలకి ముందు శుభ్రత నేర్పించాలి. మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేయడం, చక్కగా బ్రష్ చేయడము ఇవన్నీ నేర్పించాలి. కొంతమంది మార్నింగ్ స్నానం చేస్తే ఈవినింగ్ స్నానం చేయరు, మార్నింగ్ బ్రష్ చేస్తే ఈవినింగ్ బ్రష్ చేయరు. కానీ 2 పూట్ల చక్కగా బ్రష్ చేసుకోవడం నేర్పించాలి. 2 టైమ్స్ స్నానం చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. స్కూల్ నుంచి రాగానే స్నానం చేయాలి. కాలేజీ నుంచి రాగానే ఆ డ్రెస్ మార్చేసుకొని స్నానం చేసుకొని శుభ్రంగా ఉండేలాగా నేర్పించుకోవాలి. చిన్నప్పటి నుంచే కొంచెం దేవుని మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయించాలి వాళ్ళకి. స్నానం చేసి రెడీ అవ్వగానే దేవునికి దండం పెట్టేసుకోవడము, లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్ళడము అవన్నీ నేర్పించాలి. తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళడము, తల్లిదండ్రులకి అప్పుడప్పుడు అమ్మ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా వాళ్ళకి నేర్పించాలి. చదువుని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. మంచి చెడు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. చదువుకుంటే ఏమొస్తుంది, చదువుకోవడం వల్ల ప్రయోజనాలు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. లేకపోతే స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, బుక్స్ తీసుకొని వచ్చి అక్కడ పడేసేయడం, పిల్లలతో ఫ్రెండ్స్తో వెళ్ళి ఆడుకోవడం ఇవే జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళకి మనమే దగ్గరుండి కూర్చోపెట్టాలి. మనము బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని చదువుకోమంటే వాళ్ళు అస్సలు చదువుకోరు. వాళ్ళతో పాటు తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు కూర్చోవాలి. వాళ్ళ ఐటమ్స్ అన్నీ వాళ్ళు నీట్గా పెట్టుకోవడం, నీట్గా సర్దుకోవడం కూడా చక్కగా నేర్పించుకోవాలి. అలా చిన్నప్పటి నుంచే వస్తే పెద్ద అయిన తర్వాత అన్నీ కూడా మనం పెద్దగా వాళ్ళ కోసం కష్టపడాల్సిన పని లేదు. వాళ్ళే అన్నీ చక్కబెట్టేసుకుంటారు. కాలేజీ కానీ స్కూల్స్ కానీ ఎన్ని గంటలకి అయిపోతుంది, మళ్ళీ తిరిగి ఇంటికి ఎన్ని గంటలకి వస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. హాలిడేస్లో ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఫ్రెండ్స్ని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కూడా తెలుసుకుంటూ ఉండాలి. అలా తెలుసుకున్నప్పుడే మనకు హ్యాపీగా ఉంటుంది.
టైంకి ఇంటికి వెళ్ళాలి కదా. ఫ్రెండ్స్ ఎవరన్నా ఒకవేళ పిలిచినా కానీ, లేదు మా మమ్మీ మా డాడీ ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తారు. అప్పుడే మనకు కూడా టైంకి ఇంటికి వచ్చేస్తే మనకు హ్యాపీగా ఉంటుంది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళతోనే మనం కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఇంటికి రాగానే తినడానికి ఏదో ఒకటి చేసి పెట్టాలి. వీకెండ్స్లో కూడా వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ అడిగి మమ్మీ చేసి తినిపించిందనుకో, వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకొక రోజు వాళ్ళకి ఏదైనా తినాలనిపించినప్పుడు అడుగుతారు, మమ్మీ నాకు అది తినాలనిపిస్తుంది అని. ఎవరైనా పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్, హాయ్ అక్క, రండి కూర్చోండి, వాటర్ తాగుతారా అనేది మాత్రం కంపల్సరీ పిల్లలకి నేర్పించాలి. మనం ఉంటే మనం అడుగుతాము, మనం లేనప్పుడు పిల్లలు అలా మర్యాద చేయాలి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అదే పిల్లలకి మనం నేర్పించే సంస్కారము. పెద్దవాళ్ళు ఎవరు ఎదురైనా కానీ వాళ్ళు హలో అని చెప్పి వెళ్తూ ఉంటే అది చాలా గొప్ప సంస్కారము. పిల్లలకి శత్రుత్వము అనేది మనసులో ఉండకూడదు. ఉన్నా కానీ తల్లి తండ్రి చెప్పి దాన్ని సమర్థించి వాళ్ళని మంచి మార్గంలో ఉంచాలి. ఒకవేళ ఇంటికి ఎవరన్నా వచ్చినా కానీ పలకకుండా ఉంటే రా ఆంటీకి అంకుల్కి హాయ్ చెప్పేసి వెళ్ళు అని చెప్పాలి. మనం నేర్పించినవే పిల్లలకి పెద్దయిన తర్వాత కూడా అవి గుర్తుపెట్టుకొని అదేవిధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదైనా మంచి కానీ చెడు కానీ తల్లిదండ్రుల నుంచే వస్తుంది. స్కూల్లో టీచర్ అయితే మంచే చెప్తుంది, చెడైతే ఏ టీచర్ కూడా చెప్పరు. తల్లిదండ్రులకి ఎవరి మీదైనా కోపం వచ్చి వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు వీళ్ళు పలుక్కోకుండా ఉన్నప్పుడు అది మాత్రం బిడ్డలకి చెప్పొద్దు. పిల్లలకి ఏది కూడా నెగిటివ్ అనేది అస్సలు చెప్పొద్దు. వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. పిల్లలు ఏం చేశారు, పెద్దవాళ్ళకి గొడవలు అయినప్పుడు పిల్లలకి వాళ్ళ ఇంటికి వెళ్ళకండి వీళ్ళ ఇంటికి వెళ్ళకండి అని చెప్పడం కూడా చేయకూడదు. ఆడపిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత బయటికి ఎంత తక్కువ వెళ్తే అంత బాగుంటుంది. కాలేజీ, ఇల్లు అలా ఉంటే బాగుంటుంది. చదువుకోవాలి, ఆడుకోవాలి, ఇంట్లోనే ఆడుకోవచ్చు. అక్క చెల్లెళ్ళు ఉంటే ఇంట్లోనే ఆడుకోవచ్చు. బయటికి వెళ్ళి ఆడుకోవడం, గొడవలు పెట్టుకోవడం అవన్నీ ఏమి ఉండకూడదు పిల్లలకి. ఇంకా మూవీస్కి వెళ్ళినా కానీ పేరెంట్స్తోనే వెళ్ళాలి. అలా ఉంటే ఆ అలవాటు ఉంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో మూవీస్కి వెళ్ళడం అనేది అస్సలు పేరెంట్స్ అలౌ చేయకూడదు. అది ఇంకా వాళ్ళకి అలా అలవాటు అయిపోవాలి అంతే. ఫ్రెండ్స్తో మూవీ అంటే అమ్మా నాన్నతో వెళ్ళడం, ఫ్రెండ్స్తో మూవీకి వెళ్ళడం అనేది నాకు తెలిసిన వరకు అంత మంచి ఇదేం కాదు. ఫ్రెండ్స్తో టూర్స్కి వెళ్ళడం కూడా పెద్దగా ఏం లేదు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసే టూర్స్ అయితే ఓకే. ఆడపిల్లలకి బాయ్ ఫ్రెండ్స్ అనేది అసలు ఉండకపోవడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, అమ్మాయిలే ఫ్రెండ్స్ చేసుకోవాలి. బాయ్స్తో అస్సలు కలవకూడదు, ఆడుకోకూడదు. ఏదో ఒక ఏజ్లో ఓకే. పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళకి ఇండివిజువాలిటీ వచ్చేసి క్లోజ్నెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. అది బాగా క్లోజ్నెస్ ఎక్కువైపోయి ఇంకా దేనికైనా దారితీస్తుంది. ఒకవేళ పేరెంట్స్ అబ్జర్వ్ చేసి చెప్తే కొంతమంది మంచిగా తీసుకొని ఇంకా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మమ్మీ డాడీ చెప్పారు కదా ఇలా చేయొద్దని, చేయకూడదు, చెయ్యము అనుకుంటారు. తల్లిదండ్రులు చెప్పేది ఏదైనా పిల్లల మంచి గురించే చెప్తూ ఉంటారు. అది పిల్లలు కూడా అర్థం చేసుకునేలాగా తల్లిదండ్రులే ఎక్స్ప్లెయిన్ చేయాలి. పిల్లలకి వినయం, విధేయత అనేది మన చుట్టాల పట్ల, ఫ్రెండ్స్ పట్ల వాళ్ళు మంచి భావన అనేది ఏర్పరచుకునేలాగా తల్లిదండ్రులను నేర్పించుకుంటూ ఉండాలి. పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా ఒళ్ళో అన్నం పెట్టుకొని తినడం అనేది అసలు నేర్పించొద్దు. వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని లేదంటే కింద పద్మాసం వేసుకొని కూర్చొని అన్నం తినే విధానము పిల్లలకి చక్కగా నేర్పించుకోవాలి. అన్నం తిన్న తర్వాత కింద పడినవన్నీ కూడా క్లీన్ చేసుకొని నీట్గా ఒక
వెట్ వైపు కానీ వెట్ క్లాత్ కానీ తీసేసుకొని తుడిచేసుకుంటూ ఉండాలి. అదే అలవాటు అవుతూ ఉంటుంది. ఆ మమ్మీ ఉంటే మమ్మీ అన్నీ చూసుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడికైనా పోయినప్పుడు కూడా అదే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్ లేచి మమ్మీ డాడీకి విష్ చేయడం అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించుకోవాలి. పెద్దయినా కానీ విష్ చేయొచ్చు. హాయ్ డాడీ, హాయ్ మమ్మీ, హలో మమ్మీ, గుడ్ మార్నింగ్ మమ్మీ అనేది ఫెస్టివల్స్కి మమ్మీ డాడీకి విష్ చేయడం అనేది ఫెస్టివల్స్ యొక్క గొప్పతనం చెప్పేది. ఫెస్టివల్స్ రోజు పొద్దున్నే లేచి ఎలా ఉండాలి అనేది వాళ్ళకి కూడా నేర్పించాలి. దాన ధర్మాలు నేర్పించాలి, మంచి చెడ్డలు చెప్పాలి. ఈ కాలంలో పేరెంట్స్కి తెలియకుండా పిల్లలు ప్రేమలో పడి ప్రేమించుకొని పెళ్ళికి వచ్చేదాకా వాళ్ళని పెళ్ళి చేసుకోవాలి అని డిసైడ్ చేసుకుని వాళ్ళకి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునేదాకా తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు అది కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. పెళ్ళికి ఇంకా మేము వాళ్ళు ఎవరిని ప్రేమించింది తెలియదు, ఇంటికి తీసుకొచ్చేది తెలియదు, మేము వాళ్ళనే పెళ్లి చేసుకుంటాము అనేదాకా పేరెంట్స్కి పిల్లలు అసలు ఏది కూడా చెప్పటం లేదు. కానీ పేరెంట్స్ ఆ స్టేజ్ వరకు వచ్చేదాకా పట్టించుకోకుండా వాళ్ళని కంట్రోల్ చేసుకోకుండా ఉన్నారు అంటే అది చాలా బాధాకరమైన విషయమేను. కాలేజీస్కి వచ్చిన తర్వాత పిల్లలకి ప్రేమ విషయాలు కూడా చెప్తూ ఉండాలి. ప్రేమ వివాహాలు ఎలా ఉంటాయి, పెద్దలు చేసిన వివాహాలు ఎలా ఉంటాయి అనేది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి అనే పిల్లల నొసటి మీద రాత రాసేసి ఉంటే అది ఎవ్వరూ తప్పించలేరు. అది వాళ్ళు తెలుసుకొని వాళ్ళకై వాళ్ళు అన్నీ చక్కబెట్టుకుంటూ చూసుకుంటూ ఆ దాంపత్యాన్ని చివరిదాకా చక్కగా నిలుపుకుంటే అది చాలా సంతోషకరమైన విషయము. అందుకే పిల్లల్ని కంటికి రెప్పలాగా కాచి కాపాడుకుంటూ వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తుని తల్లిదండ్రులు ఏర్పరిచి ఒక మంచి భవిష్యత్తును పిల్లలకి సమకూరిస్తే అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఏది ఎలా ఉన్నా ప్రతి మనిషి యొక్క తలరాతల్ని భగవంతుడు రాసేస్తారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అలాగే జరుగుతాయి. కానీ కొన్ని విషయాలలో మనం కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండి మనము పిల్లలకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనుకొని ఒక పట్టుదలతో ఉంటే ఆ పట్టుదల మన సంకల్పమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ విషయంలో మాత్రము జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్. మ్యారేజ్ చేయడంతోనే పిల్లలకి చెప్పాల్సినవి కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే పేరెంట్స్గా మనకు మన పిల్లల్ని ఎవరన్నా ఏమన్నా ఒక మాట అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము పిల్లలకి మ్యారేజెస్ చేసిన తర్వాత వాళ్ళ విషయాలలో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలలో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. మన ప్రేమని మన ఇంటికి వచ్చినప్పుడే మనం చూపించుకోవాలి, లేదా మనం పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రేమను చూపించుకోవాలి. మనము మ్యారేజ్ అయ్యే వరకు మనం తల్లిదండ్రులుగా ఉంటాము. మన పిల్లలకి మ్యారేజెస్ చేసిన తర్వాత వాళ్ళ అత్త మామయ్య వాళ్ళకి తల్లిదండ్రులు అని మనము వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు వచ్చినప్పుడు చాలా బాగా చూసుకోవాలి, చాలా వినయంగా విధేయతగా ఉండాలి అని కూడా మనము చెప్పాలి. ఎందుకంటే కన్న తల్లి ప్రేమ వేరు, అత్తామామల ప్రేమ వేరు. అత్తగారు చూపించే ప్రేమ వేరే ఉంటుంది. అదే మన బిడ్డలు వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపించారు అనుకోండి, అబ్బా నా కోడలు బాగా చూసుకుంటుంది మమ్మల్ని, మంచిగా తనని కూడా మనం మంచిగా చూసుకోవాలి అనే అభిప్రాయం వాళ్ళిద్దరిలో ఏర్పడాలి. ఆ ఏర్పడేలాగా మనం కూడా సహకరించాలి. ఆడపిల్లకి నాన్న మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి అమ్మా నాన్నగా మేము ఎప్పుడూ మీ వెనకాల ఉంటాము అని ఒక పెద్ద భరోసాని ఆడపిల్లకి కలిగించాలి. అప్పుడే మన ఆడపిల్ల అక్కడ మంచిగా ఉంటుంది, మన దగ్గర మంచిగా ఉంటుంది. అక్కడేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు
మనతో మనసు విప్పి చెప్పుకోవాలి. ఆ చెప్పుకున్న దాన్ని మనము మంచి చెడు ఎవరిది తప్పు ఒప్పు గమనించి ఆడపిల్లకి మనం తోడు నీడగా నిలబడాలి. అంతేగాని పిల్లల కాపురాల్ని మనము చెడగొట్టకూడదు. మన ప్రేమ ఎక్కువైపోయి వాళ్ళని మనము డిస్టర్బ్ చేస్తే సఫర్ అయ్యేది మనము సఫర్ అవుతాం, పిల్లలు సఫర్ అవుతారు. కాబట్టి అన్నీ కూడా చాలా సూక్ష్మంగా ఆలోచించి గట్టిగా చెప్పాల్సినప్పుడు చెప్పాలి, లేదు మంచిగా చెప్పాల్సినప్పుడు మంచిగా చెప్పాలి. మనము మన ఇంటికి వచ్చిన అల్లుడిని కొడుకులాగా చూసుకోవాలి, అత్తగారు కోడల్ని కూడా మంచిగా చూసుకోవాలి. మా పిల్లల విషయాలలో అత్తగారు చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళు దగ్గర మా పిల్లలు చాలా బాగా ఉంటారు, భయభక్తులతో ఉంటారు, వినయ విధేయతలతో ఉంటారు, ప్రేమానురాగాలతో కూడా ఉంటారు. చక్కగా నాలాగా సమర్థవంతంగా కాపురాలని చేసుకుంటారు. ఇప్పుడు మేము 6 months వెళ్తే మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక 6 months వెళ్తారు. ఆ 6 months మా పిల్లలు వాళ్ళని బాగా చూసుకుంటారు, వాళ్ళు కూడా మా పిల్లలతో బాగా ఉంటారు. మా పిల్లలకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 4th monthలో మా వియ్యంకులు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు డెలివరీ దాకా ఉండేవాళ్ళు. నేను మా వారు డెలివరీ టైంకి వెళ్ళేవాళ్ళము. వాళ్ళు డెలివరీ అయిన తర్వాత బారసాల అయిపోయాక మా వియ్యంకులు ఇండియాకి వచ్చేసేవాళ్ళు. మేము ఉండి 6 months పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకొని వచ్చేసేవాళ్ళము. మళ్ళీ మేము వచ్చాక వాళ్ళు వెళ్తారు పిల్లల్ని చూసుకోవడానికి. మా పిల్లలు ఇప్పుడు అంటారు, మమ్మీ మమ్మల్ని ముగ్గురిని నువ్వు ఒక్కదానివి ఇల్లు చూసుకుంటూ నీట్గా, డాడీని చూసుకుంటూ, మమ్మల్ని చూసుకుంటూ, స్కూల్ని చూసుకుంటూ ఎంత కష్టపడ్డావు అని నన్ను ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళ డాడీని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. నేనైతే ఒంటరిగా నేను మా వారు చాలా కష్టాన్ని శ్రమని కూడా ఆనందంగా చక్కబెట్టుకున్నాము. ఎంతో బాధ్యతగా డిసిప్లైన్గా అన్నీ చూసుకునేదాన్నండి. భగవంతుని పాదాలైతే ఎప్పుడు వదిలిపెట్టేదాన్ని కాదు. భగవంతుడు నమ్మిన వాళ్ళని చేయి పట్టి నడిపిస్తారండి. ఓకే అండి, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.